ఈ ఎరువుని మనం ఈ బెడ్ పైన వేసుకుంటాం. ఈ బెడ్ పైన కనీసంగా 2 ఇంచుల మందం ఇట్లా మనము వెదజల్లుకోవడం వల్ల ఇది మన కిందున్న సాయిల్ ఏదైతే ఉందో అది బయటికి కనపంత మందము ఇట్లా వేసుకోవాలి. మనకు ఇక్కడ మల్చింగ్ లాగా ఉపయోగపడుతది. రెండోదొచ్చేమో మనకు ఎరువుగా వాడుకోవచ్చు. ఈ కనీసం 2 ఇంచుల మందం గనక వేసుకోగలిగితే సాయిల్ ఏదైతే ఉందో అది కనిపియకుండా ఉంటది. దీని మీద మనము మొక్కలు గనక విత్తనాలు వేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటది. ఇప్పుడు మీకు ఎక్కడ కూడా కలుపు కనిపిస్తలేదు మీరు చూసుకుంటే. ఇక ఈ బెడ్ మీద అడపాదడపా ఎక్కడైనా వస్తే వాటిని మనము పోతూ ఎటు చూసినా కూడా తీసుకునేంత వీలుగా ఉన్నది. లేదా అవే మనకు సాయిల్లో కలిసిపోయేంత కలుపు ఉంటది. ఇప్పుడు మనము తయారు చేసుకున్న కంపోస్ట్‌ని మనము ఈ రేజ్డ్ బెడ్ గనక ఒక 1 ఫీట్ హైట్ గనక చేసుకోగలిగితే 1 ఫీట్ హైట్ చేసుకోవడం ఏందంటే ఎవరే గాని ఏందండి వర్షాకాలం మాత్రం ఉపయోగపడితే మిగతా కాలం ఉపయోగపడది. మనకు వర్షాలొచ్చినప్పుడు ఈ నీళ్లు నిలవడకుండా ఉండడం కోసమే అని రేజ్ బెడ్ అనుకుంటారు. అది కాదు. ఈ రేజ్ బెడ్ మనం చేయడం ఏందంటే మనకు చెట్టుకు ఏరియేషన్ రావడం కోసం చుట్టూ మనకు ఖాళీగా ఉంచడం వల్ల అక్కడ మనకు గాలి పోవడం వల్ల సూక్ష్మజీవులు ఇంకా వృద్ధి చెందుతాయి. దాంతోటి మనకు సాయిల్ ఫెర్టిగేషన్ బలంగా మారుతది. ఇప్పుడు గనక మనము ఈ తయారు చేసుకున్న దాన్ని ఈ మల్చింగ్ లాగా మనం 2 ఇంచుల మందం గనక ఈ మల్చింగ్ గనక వేసుకోగలిగితే ఇట్లా చూసినా ఇంత 2 ఇంచులు పోయింది మనకు. ఈ 2 ఇంచులు గనక ఏసుకున్న తర్వాత ఇట్లా మనం ఒకవేళ ఆకుకూర విత్తనాలే గనక అయితే ఇట్లా గీత గీసుకొని దీంట్లో ఏసేసి పైకెంచి మనం వేసుకోవచ్చు. ఇట్లా గనక మనం చేసుకోగలిగితే ఇక్కడ మనకు కింద సాయిల్ మనకు టచ్ కాదు కాబట్టి పంట మంచి ఏపుగా వస్తది. దాంతోటి మనకు ఈల్డింగ్ కూడా బాగుంటది. ఇప్పుడు మనం ఇది ఇట్లా వేయడం వల్ల ఈ కంపోస్టు మనకు భూమి మీద ఉండడం వల్ల ఇదంతా కూడా భూమి స్వీకరించి ఆ భూమి నుంచి వచ్చే దాన్ని డిగ్గింగ్ చేయడం వల్ల భూమి నుంచి కూడా మనకు పోషకాలు ఈ మొక్కకు అందడంతోటి మరింత బలం చేకూరుతుంది. దాంతోటి మనకు మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయి. మనకు అన్ని రకాల న్యూట్రియంట్స్ మొక్కలో ఉంటాయి కాబట్టి మొక్కలకు ఎలాంటి చీడపీడలు గిట్ల రాకుండా నివారించగలుగుతాం. ఒకవేళ వచ్చినా కూడా మనం దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి మనకు ఏర్పడుతుంది. ఇప్పటివరకు మనం బెడ్ ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలన్నది తెలిసిపోయింది. ఇప్పుడు మనము పావు ఎకరంలో 20 బెడ్లు చేస్తున్నాము. ఒక్కో బెడ్‌కు మనకు ఎంత ఆదాయము మనకు వస్తదో మనము రఫ్‌గా ఏసుకుందాము. ఇప్పుడు మనకి ఇట్లా ఒక్క లైన్ గనక మనం తీసుకుంటే ఒక లైన్‌లో మనకు ఈ 3 పెద్ద కట్టలొస్తాయి. ఒక్కొక్క కట్ట ₹10 చొప్పున అయినా కూడా ఒక లైన్‌కు 3 కట్టలొస్తే ₹30 ఇట్లా మనము 150 75 ఫీట్లు ఉంది కాబట్టి 150 కట్టలైతాయి. 150 వరుసలైతాయి. 150 ఇంటూ 30 గనక యేసుకుంటే ఒక్కొక్క బెడ్ నుంచి ₹4,500 మనకు వస్తది. ఈ ₹4,500 మనకి ఇందులో వస్తే ఒకవేళ ఎంత లేదన్నా మనం మిడిల్ మెన్‌కి ఇచ్చినా కూడా ఒక సగం తీసేసినా కూడా మనకు ₹2,250 మన సగం వస్తది. అందులో ₹2,200 మళ్ళీ ఇంకా సగం గనక మనం ఇతరత్ర మనం సోయింగే గానీ మిగతా ఖర్చులే గానీ తీసుకున్నా కూడా ఒక ₹1,200 పోయినా కూడా మనకు ఇంకా ఒక తక్కువలో 1000 నుంచి ₹1,200 మిగులుతది. ఇట్లా గనక మనం చూసుకుంటే మనము ఈ 30 బెడ్లు గనక మనము ఇదే మాదిరి గనక వేసుకోగలిగితే మనకు 20 ఇంటూ 1,250 అన్నా కూడా మనకు దరిదాపుగా ₹30,000 దాకా మనకు ఆదాయం సమకూరుస్తాం. ఇట్లా మనం గనక ఇట్లా 30 బెడ్లను గనక వేసుకోగలిగితే ఉపయోగం. అట్లా అని చెప్పి ఒకే పంట వేసుకోవడం కాకుండా మనం అన్ని రకాల ఆకుకూరలు వేసుకోగలిగితే ఓ దాంట్లో తక్కువ రావచ్చు, ఓ దాంట్లో ఎక్కువ రావచ్చు. పుంటికూరలు తక్కువ వచ్చిందనుకో కొత్తిమీరలు ఎక్కువ రావచ్చు. కొత్తిమీరలు ఎక్కువ దీనికంటే పాలకూర కంటే సుక్కకూర బచ్చల కూర ఇట్లా అన్ని రకాలుగా మనం పంటలు గనక 20 బెడ్లలో వేసుకోవడము. 20 బెడ్లు కూడా నెల పూర్తిగా రావడం కోసము మనం ఒక డిజైన్ చేసుకొని అట్లా నెల పూర్తిగా మనం ఎక్కడ కూడా బెడ్ ఖాళీగా ఉండకుండా మనము సైక్లింగ్ మాదిరిగా మనం చేసుకోగలిగితే మనకు 365 రోజులు మనకు ఆకుకూరలు మన పంట పొలంలో వస్తాయి. మనం ఎంత లేదన్నా మనం ఒక్కొక్క బెడ్ నుంచి ₹4,500 మనకు వచ్చినా కూడా మనం డైరెక్ట్ కనుక మనం ఈ వారాంతపు సంతలకు కానీ మనం ఇట్లా మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి కానీ తర్వాత డోర్ డెలివరీ కనుక చేసుకుంటే మనం 4,500 మనకు వస్తాయి అనుకుంటే దాంట్లో ఎంత హీనంగా చూసుకున్నా కూడా మనకు రూపాయలు 1000 నుంచి 1,500 కనుక తీసుకున్నా కూడా మనకు 20,000 నుంచి 30,000 రూపాయలు
మనకు నెలకు ఆదాయం వస్తది. ఇట్లా గనక మనం చేసుకోగలిగితే మనం హైదరాబాద్‌కు వలసలు పోయి, తర్వాత ఇతర పట్టణాలకు వలసలు పోయి, మనకు భూముండి, జాగుండి, మనం అయ్యమ్మని ఇక్కడ ఇంటికాడ ఇడిచిపెట్టి మనం పట్టణాలకు వలసలు పోతుర్రు కాబట్టి, మనం వలసలు నివారించడం కోసము వలసలను రివర్స్ మైగ్రేషను మళ్ళీ ఊర్లలకు మనం రైతులు రావాలంటే ఉన్న పావెకరంని భార్య పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు చూసుకొని ఉంచుకోవడానికి మనకు నెలకు 30,000 రూపాయలు వచ్చే పంటని ఎట్లొస్తది అనేది మీకు ఆకుకూరల ద్వారా మేము చూయించినందుకు ఇది ఏర్పాటు చేసినాము. మనం ఇట్లా గనక పావు ఎకరం గనక ఆకుకూరలు గనక వేసుకోగలిగితే మనం ఇంకోరి మీద ఆధారపడకుండా ఎలాంటి మనకు రసాయనాలు గానీ బయో ఫెర్టిలైజర్స్ వేయకుండా మనం ఈ పంటను గనక మన కలుపుతోటే మనం పంటలు గనక పండించుకోగలిగితే మనకు అధిక ఆదాయం గూడా వస్తది.